యాక్టివ్ న్యూస్ కావేరీ వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఓవైపు స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కర్ణాటక మాత్రం తన మొండి పట్టు వీడడం లేదు. మరోవైపు ఈ విషయంపై తాజాగా ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ రేపు సుప్రీంకోర్టులో జరగనుంది. కావేరీ వివాదం ఇప్పుడు కేంద్రానికి తలనొప్పిగా మారిపోయింది. నీళ్లు రామచంద్ర అంటూ తమిళనాడు అల్లాడిపోతుంటే ఒక్క చుక్క కూడా విడుదల చేసేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేసింది కర్ణాటక. ప్రస్తుతానికి నదిలో నీటి మట్టం బాగా పడిపోయింది. తమ అవసరాలకి అవి సరిపోవన్నది కన్నడిగుల వాదన. దీనిపై సుప్రీంకోర్టులో కూడా వాడివేడిగా వాదనలు సాగాయి. నవంబర్ వరకు చుక్క నీరు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని ఇప్పటికే చెప్పేసింది కర్ణాటక సర్కార్. ఈ సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఈ ఇష్యూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. సమస్య పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఉమాభారతి. నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను కోరారు. ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టులో నివేదిస్తామన్నారు ఆమె. जब इस तरह का झगड़ा होता है मुझे बहुत दुख होता है और मुझे लगने लग जाता है जैसे सीधे मैं जिम्मेवार हो गई हूँ क्या इसके लिए, जबकि कई बार तो मेरा मतलब भी नहीं होता। इसलिए कर्नाटक और तमिलनाडु के सीमा पर अगर मेरे को लगा कि झगड़ा हो रहा है मुझे बहुत दुख होगा और जरूरत पड़ेगी और मेरे बैठने से शांति होगी तो मैं कर्नाटक और तमिलनाडु के बॉर्डर पर आमरण अनशन के लिए बैठ सकती हूँ। ये बात मैं आप लोगों के माध्यम से वहाँ की दोनों की राज्य की जनता को भी बताना चाहती हूँ कि एक दूसरे को पानी पिलाइए, एक दूसरे को भोजन कराइए और आनंद और शांति के साथ रहिए। पुराने में जमाने में जब लड़ाइयाँ होती थी, हिस्ट्री की बात बता रही हूँ, मैथोलॉजी की नहीं, तो रात में घायल सिपाहियों को दोनों तरफ के लोग पानी पिलाने को तैयार हो जाते थे। पानी तो प्यार के लिए था, आपको पता होगा, पानी पिलाया जाता था। रात को सूर्यास्त हो गया, युद्ध बंद हो गया। మొత్తానికి అటు కర్ణాటక ఇటు తమిళనాడు సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నాయన్న కేంద్ర మంత్రి కోర్టులో కాకుండా బయట కూర్చుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరారామె.